రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. కాక్రోచ్ జనతా పార్టీ నిన్న భారీ ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం అయితే జరిగింది సార్. అయితే దీని కారణంగానే దాని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ పైన దాడి చేశారని చెప్పేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా దాడులు చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎవరు దాడులు చేశారు, ఎందుకు చేశారు, మరి ధర్నా ఎలా సాగింది, దీని గురించి ఏం చెప్తారు సార్? నిన్న ఢిల్లీలో ఒక సంచలనం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి చూడలేదు. కొన్ని వేల మంది యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. పోలీసులకి ఫ్లవర్స్ ఇచ్చి మరీ వాళ్ళ సింపతి కోరుకున్నారు. సో ఇది కంప్లీట్గా శాంతియుతంగా జరిగింది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించిన అబ్బాయి పేరు అభిజిత్ దిప్కే. సో అతని మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు. సో అసలు ఏంటి ఉద్యమం, అతను ఎందుకు చేశాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని మీద హత్యాయత్నం జరిగిందా, వాళ్ళ ఫ్యామిలీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అతనే కూడా చెప్పాడు. సో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే మే 15న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ దేశంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు కాక్రోచెస్, తర్వాత వాళ్ళు పారాసైట్స్. సో వాళ్ళు కొంతమంది మీడియాలో ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటారు. వాళ్ళకి ఏమీ పని ఉండదు, వాళ్ళు అందరినీ అటాక్ చేస్తుంటారు అని కామెంట్ చేశారు. దీంతో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆయన దాని తర్వాత సవరించుకున్నాడు. యూత్ దేశానికి వెన్నుముక, నేను అలా అనలేదు, కేవలం సర్టిఫికేట్ లేకుండా వాదిస్తున్న కొంతమంది లాయర్ల గురించి ఉద్దేశించి అన్నాడు. కానీ అది ఎవరు కూడా నమ్మలేదు, ఎందుకంటే ఆయన క్లియర్గానే అన్నాడు. దాంతో మరుసటి రోజు మే 16న ఎక్స్లో ఈ అబ్బాయి అభిజిత్ దిప్కే అనే ఒక అబ్బాయి వాట్ ఇఫ్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అనే ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొన్ని గంటలకే అబ్బాయి పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ ఆఫ్ ఇండియా అంటే భారతీయ జనతా పార్టీ ఆఫ్ ఇండియాకి సెటైరికల్గా అబ్బాయి మొత్తం సెటైరికల్గానే దాన్ని మేనిఫెస్టోగా అన్ని చేశాడు. సో కాక్రోచ్ అని ఎందుకు పేరు పెట్టామంటే ఆయన కాక్రోచ్ అన్నాడని ఒకటి. రెండోది, కాక్రోచెస్ అనేవి రెసిలియంట్గా ఉంటాయి. అంటే దేన్ని ఎటువంటి వాతావరణంలో బతికేస్తే చివరికి న్యూక్లియర్ బాంబు వేసినా కూడా, అన్ని నాశనం అయినా కూడా కాక్రోచెస్ మాత్రం బతుకుతాయని పేరుంది వాటికి. సో అందువల్ల అదొకటి. రెండోది, కాక్రోచెస్ ఎక్కడ ఉంటాయి, సమాజం కుళ్ళిపోయిన సమాజంలోనే కాక్రోచెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమాజం రాటన్ సొసైటీ, ఇది కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన సమాజంలో కాక్రోచెస్ కాకుండా ఇంకేముంటాయి అనేది ఒక యాంగిల్. రెండోది, కాక్రోచెస్ మేము అంటే లేజీ యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటారు, ఇలాంటివన్నీ ఆయన కామెంట్ చేశాడు. కాబట్టి వాటినే తీసుకొని మేము ఉద్యమాలు చేస్తాము ఈ వ్యవస్థ మారడానికి అన్నట్టుగా ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మంది దాంట్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇన్స్టాలో వచ్చేసరికి కొన్ని రోజుల్లోనే దాదాపు 2 కోట్ల మందికి పైన 2,20,00,000 మందికి మీద చేరారు. అంటే భారతీయ జనతా పార్టీ పేజీలో 10 లక్షలు కూడా లేరు. సో దీనికి వచ్చేసరికి పెద్ద ఎత్తున వచ్చింది. భారతీయ జనతా పార్టీలో 97 లక్షలు ఉన్నారు సారీ, బట్ దీంట్లో 2,20,00,000 ఇప్పటికి ఉన్నారు. అట్లాగే 3,50,000 మంది సంతకాలు చేశారు. అలాగే పెద్ద ఎత్తున దీని మీద వచ్చింది. ఇది ఒక రకంగా మీడియా అటెన్షన్ కూడా గ్యాదర్ చేసింది. చాలామంది ప్రకాష్ రాజులు అంటే వాళ్ళు, తర్వాత బెంగాల్ నుంచి కొంతమంది నాయకులు, చాలామంది కూడా దీనికి మద్దతు కూడా తెలియజేశారు. ధ్రువరాటి లాంటి ప్రముఖ యూట్యూబర్లు కూడా దీన్ని పెద్ద ఎత్తున చేశారు. దాని తర్వాత వాళ్ళు కొన్ని మేనిఫెస్టో లాగా కూడా అబ్బాయి అనౌన్స్ చేశాడు. అదేంటంటే అది కూడా సెటైరికల్గా చీఫ్ జస్టిస్లకి రిటైర్డ్ అయినాక రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు అనేది ఒకటి. రెండు, ఎందుకంటే చీఫ్ జస్టిస్లంతా కూడా ఇలాగ మారిపోయారు, గత 30 ఏళ్ళుగా చీఫ్ జస్టిస్ కరెక్ట్గా లేరు అని దుష్యంత్ దవే లాంటి 30 ఏళ్ళుగా ఆయన దీంట్లో పనిచేస్తాడు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా సుప్రీంకోర్టులో. ఆయన లాంటి వాళ్ళు స్వయంగా అన్నారు. గత కొంతకాలంగా
సో చీఫ్ జస్టిస్లు అందరూ కూడా పదవులోకి వెళ్ళినాక వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా మారిపోయారు. దాని గురించి అన్నారు. అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు సజావుగా జరగట్లేదు అనేది దేశవ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. ఆ విషయం తీసుకున్నారు. అట్లాగే 50% ఉమెన్కి రాజకీయాల్లోనూ సగభాగం ఇస్తాం, ఈవెన్ మంత్రి పదవుల్లో కూడా సగభాగం ఇవ్వాలి అనేది ఇంకో డిమాండ్. 4వది ఈ అదానీ అంబానీలకి లైసెన్సులు ప్రతిదానికి ఇచ్చేస్తున్నారు. ఆ లైసెన్సులు అంతా క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళ వెల్త్ని మేము కాన్ఫిస్కేట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. 5వది డిఫెక్షన్లు, ఒక పార్టీలో చేరిపోయి ఇమ్మీడియట్గా జంప్ అవుతున్నారు, దాన్ని 20 ఏళ్ళ పాటు బ్యాన్ చేస్తారు. ఒక పార్టీలో చేరితే ఇంకా ఆ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి 20 ఏళ్ళ పాటు, ఇంకా వేరే పార్టీలకు వెళ్ళడానికి లేదు అనేది ఇవి 5 పెట్టారు. అవి కాకుండా వీళ్ళు అంబేద్కర్ని సింబల్గా పెట్టుకున్నారు. భగత్ సింగ్, అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి ఇలాంటి ఒక సింబల్స్ తీసుకొచ్చారు. సో ఇంకో నేపథ్యం ఏంటంటే ఇండియాలో మనకి 15 నుంచి 35 ఏళ్ళ మధ్యలో యూత్ 65 కోట్లు ఉన్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్ యూత్ ఉన్న దేశం ఇండియా. ఈ 65 కోట్లు ఉంటే ఇందులో మనకి 80 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ పర్ ఇయర్ వస్తున్నారు. అందులో 15 lakh గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో 29% ఉద్యోగాలు లేవు. సో ఉన్న ఉద్యోగాలు కూడా గిగ్ ఎకనామీలో ఉన్నవి తప్ప ఒక రెగ్యులర్ ఉద్యోగాలు అనేవి లేవు. 83% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్ అక్వైరింగ్ స్కిల్స్ లేవు. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పనిచేస్తున్నాను పార్ట్ టైంగా. నేను చూస్తున్నాను, నేను ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. ఆస్ట్రేలియా లాంటి, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే మన దేశం 140 ఏళ్ళు స్కిల్స్లో వెనకబడింది. మనకి అందరికీ కామన్ అర్థమవుతుంది. ప్లంబర్ వస్తాడు, ప్లంబింగ్ రాదు, ఎలక్ట్రీషియన్ వస్తాడు, ఎలక్ట్రీషియన్ రాదు, డ్రైవర్ వస్తాడు, డ్రైవింగ్ రాదు. ఇలాగా మనకి స్కిల్స్ అనేవి ఎంత పూర్గా ఉంటాయో మన అందరికీ కూడా నిత్య జీవితంలో తెలుసు. అది కాకుండా డేటా చూస్తే కూడా చాలా దారుణంగా ఉంది. అట్లాగే ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎంతసేపటికి జీడిపి గొప్పలు చెప్పుకోవడం తప్ప జాబ్ గ్రోత్ జీడిపి అంటారు. అంటే జాబ్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది లేదు, జాబ్లెస్ గ్రోత్ అనేది ప్రధానంగా కనబడుతుంది. రెండోది ఏంటంటే మొత్తం సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లోకి కేంద్రీకృతం అయిపోయింది. అంటే మొత్తం 40% మన వెల్త్ 1% చేతిలో ఉంది. సో మనకి అంతకుముందు మనం అదాని పేరే వినలేదు ఒకప్పుడు. ఇవాళ ఈ 10-12 ఏళ్లలో అదాని టాప్లోకి వచ్చేసాడు. అంటే కారణం ఏంటి? సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవి కూడా వీళ్ళు చేయట్లేదు. ఎంతసేపు నెహ్రూని తిట్టడం. నిజానికి నెహ్రూ ఐఐటీలు ఇవన్నీ పెట్టి నెహ్రూ పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో తర్వాత పెట్టడం వల్లనే ఇప్పటికైనా మాత్రం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి ఐఐటీస్లో 20,000 సీట్లు ఉంటే ఎవరి ఇయర్ 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో 20,000 సీట్లు ఉన్నప్పుడు 10 లక్షల మంది అప్లై చేస్తే 20,000 మందికే వస్తాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అటువంటి ఒక దారుణ కండిషన్ ఉన్నాయి. మరోవైపు ఏంటంటే ఇటీవల కాలంలో నీట్ యూజీ ఎగ్జాము పదే పేపర్ లీక్ అయిపోతుంది. అట్లాగే లేటెస్ట్గా సిబిఎస్ఈ గ్రేడింగ్ ఇర్రెగ్యులారిటీస్ బయటకు వచ్చాయి. సో ఒక్క నీట్లోనే 22,70,000 మంది స్టూడెంట్స్ అఫెక్ట్ అయ్యారు. సో అందువల్ల ఆల్రెడీ ఒక వాతావరణం ఇండియాలో ఉంది, తీవ్రంగా వ్యతిరేకత ఉంది జనరేషన్ యూత్లో. సో ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు అనేవి పనిచేసాయి. దాంతో అభిజిత్ అనే కుర్రవాడు అమెరికాలో ఉంటాడు అబ్బాయి. సో అబ్బాయి బ్యాక్గ్రౌండ్ నేను సపరేట్గా అబ్బాయి బయోగ్రఫీ చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే అబ్బాయి ఒకప్పుడు ఆప్ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ, దాంట్లో 2020 నుంచి 2023 వరకు పనిచేశాడు. అబ్బాయి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా డీటెయిల్ ప్లాట్ఫామ్స్లో ఎలా పనిచేయాలి, దాంట్లో ఎలా స్ప్రెడ్ చేయాలనే యాంగిల్లోనే పనిచేశాడు. తర్వాత 2023 ఆ టైంలో కొంతకాలం ఢిల్లీ గవర్నమెంట్కి కూడా అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా కూడా ఉన్నాడు. అబ్బాయికి ఏంటంటే అబ్బాయికి 30 ఏళ్ళ వయసు. తను కమ్యూనికేషన్స్ బోస్టన్ యూనివర్సిటీలో అమెరికాలో చదువుకున్నాడు. అంతకుముందు జర్నలిజంలో పూణేలో డిగ్రీ చేశాడు. సో అబ్బాయికి దీని మీద అంత మంచి పట్టు ఉందన్నమాట. అంటే సోషల్ మీడియాలో ఎలా వైరల్ చేయాలి, డీటెయిల్ ప్లాట్ఫామ్స్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ
అబ్బాయికి అనుభవం ఉంది, దాని మీద నాలెడ్జ్ ఉంది, చదివిన చదువు కూడా అదే. సో అందువల్ల దీన్ని వైరల్ చేయగలిగాడు అబ్బాయి. సో ఇప్పుడు ఇంకొంతమంది ప్రతినిధులు కూడా రంగంలోకి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అతను ఇండియాకి రాకుండా అతన్ని పట్టుకొని వచ్చేయండి అని చెప్పి 2 పిల్స్ కూడా దాఖలైనాయి. ఒకటి అలహాబాద్ హైకోర్టులో, రెండోది సుప్రీంకోర్టులో బీజేపీ. అట్లాగే బీజేపీ వాళ్ళు అతని మీద దాడి చేయడం కూడా మొదలుపెట్టారు. ఇందులో చేరిన వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. కానీ వీటన్నిటికీ అబ్బాయి సమాధానం ఇచ్చాడు. 99% ఇండియాలోనే ఉన్నాలని డేటా చూపించాడు. సో అనాలిటిక్స్లో మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అనాలిటిక్స్ ఉంటాయి. మనది కూడా ఏ వీడియో ఏ కంట్రీ వాళ్ళు ఎంతసేపు చూసారో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మనకి. అలాగా అవన్నీ కూడా చూపించాడు. సో వీటన్నిటిని తట్టుకొని అబ్బాయి ఏంటంటే రంగంలో దిగాలనుకున్నాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి, అబ్బాయికి కూడా తీవ్ర బెదిరింపులు వచ్చాయి. డబ్బులు ఇస్తాము, డబ్బులు తీసుకొని నువ్వు సైలెంట్గా ఉండు, దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దని. కానీ అబ్బాయి తన ఫేట్ని నేను రాజ్యాంగానికి అప్పగించి వస్తున్నాను ఇండియాకి అని చెప్పి అనౌన్స్ చేసి ఇండియాకి వచ్చాడు. సో పిలిపిచ్చాడు. కొన్ని వేల మంది వచ్చారు. శాంతియుతంగా కూడా చేయమని చెప్పారు. ఎందుకంటే వైలెన్స్ ఏదన్నా జరిగితే ఆ వైలెన్స్ను ఉపయోగించుకొని ప్రభుత్వం తొక్కేస్తుంది కాబట్టి ప్రశాంతంగా చేద్దామని చెప్పి నిన్న ప్రశాంతంగా జరిగింది. ఆల్మోస్ట్ ఎక్కడో 1-2 దిష్టిభంగం దగ్ధం చేశారని కొంతమంది అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు. వాళ్ళ నాన్న భగవాన్ రావు రిటైర్డ్ ఇంజనీర్ ఆయన. సో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి కూడా థ్రెట్ వచ్చింది. నిన్ననే మెసేజ్ పెట్టాడు, నేను మా ఫ్యామిలీని మా పేరెంట్స్ని కలిసి 1 year అయింది, నేను వెళ్తున్నాను, వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ నేను మా ఊరికి తీసుకెళ్తాను అని కూడా అతను అనౌన్స్ చేశాడు. అంటే నేను మా ఫ్యామిలీతో ఉంటాను, దేనికైనా నేను రెడీగా ఉన్నాను అనేది కూడా అబ్బాయి చెప్పాడు. సో థ్రెట్ అయితే ఉంది, అబ్బాయికి అరెస్ట్ చేస్తారన్న భయం కూడా ఉంది. అన్నిటికీ సిద్ధమయ్యే నేను వచ్చానని చెప్తున్నాడు. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ ఉద్యమం అయితే ఇప్పటికైతే లేదు. అంటే ఒక స్ట్రక్చరు, ఒక నేషనల్ వైడ్ స్ట్రక్చర్ కానీ ఒక క్లారిటీ కానీ ఇంకా లేదు. బట్ ఒక పెద్ద ఎత్తున నిరసనగా మనం దీన్ని చూడొచ్చు. దీని తర్వాత ముందుకు ఎంతలా వెళ్తుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.